భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సాయి శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. సార్, ఇప్పుడు చాలా మందికి ఒక సందేహం అయితే ఉంటది. అంటే ఎవరైతే ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారో, అంటే ఎంత కష్టపడినా సరే అంటే చేతికి అందినట్టే అంది దొరకట్లేదు అంటారు కదా. లైక్ ఉద్యోగం కోసం ట్రై చేసిన వాళ్ళు కానీ, లైక్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ, ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కానీ, అంటే ఎంత ట్రై చేసినా రావట్లేదు, దీనికి రెమెడీస్ ఏమైనా ఉంటాయా అని ఒక డౌట్ కానీ క్వశ్చన్స్ కానీ అడుగుతుంటారు కదా. అంటే దీనికి పరిష్కారం ఏమైనా ఉందా గురువు గారు? ముందుగా మనం గమనించుకున్నట్టయితే అసలు ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్స్, ఉద్యోగ స్థల మార్పిడి, ఉద్యోగంలో మార్పుడు అంటే వేరే ఉద్యోగానికి చూడటం, ఇవన్నీ ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించిన విషయాలు. అసలు ఉద్యోగం రావడమే గగనంగా ఉంది. చదువుకుని అలానే నిరుద్యోగం ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ రోజు ఉన్న ఉద్యోగులు కూడా పీకేసేట పరిస్థితి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ కామన్ గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్. అసలు ఈ మానవ జీవిత శైలిలో ఉద్యోగం ఎంత గొప్పదో అసలు ఆ ఉద్యోగం రాకపోవడానికి గల కారణాలు కూడా ఎంచుకోవాలి. ఇప్పుడు మనము డిగ్రీయో బీటెక్ లేకపోతే ఎంబీఏ ఏదో చదివి ఉంటారు, గ్రాడ్యుయేట్ పూర్తి అయి ఉంటారు. మనకన్నా తక్కువ చదువులు చదివి గ్రాడ్యుయేట్ అవ్వకుండా ఇంకా ఎగ్జామ్స్ లో కూడా సరిగా పాస్ అవ్వకుండా ఉన్న వారికి కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఉద్యోగాలు వస్తాయి. ఓకేనా? బాగా చదువుకొని నాలెడ్జ్ ఉండేసి అంతా బాగున్నా కూడా వారికి ఉద్యోగం అనేది రాదు. దీనికి కారణాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగం రాకపోవడానికి గల కారణాలు మన మీద పడి ఏడ్చేది వల్ల ఏడుపు ముఖ్యంగా. ఇక రెండోది, ఎవరైనా వీరి ఎదుగుదల తట్టుకోలేక, ఎవరైనా వీరి యొక్క శ్రేయస్ కావచ్చు, వీళ్ళ ఆలోచన కావచ్చు, వీరు బాగుంటే ఇంకా వెతుకుతారు అనుకునే ఆలోచన ఉన్నవారు వారి తరపున చేయించేటువంటి క్రియలు ఏదైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ కానీ అష్టదిగ్బంధన ఉంటుంది. ఈ అష్టదిగ్బంధన కానీ స్పిరిట్ అని ఉంటుంది. ఈ స్పిరిట్ కానీ చేయించారు అంటే ఖచ్చితంగా వారికి జీవితంలో ఉద్యోగం అనేది రాదు. వారి ఆలోచన, వారి నాలెడ్జ్ అక్కడ ఉరికి ఉండిపోవాల్సింది. ఏదో చిన్న చిన్నగా పనులు బ్రతకడానికి చేసుకోవాలి తప్పితే లైఫ్ లో ఎదిగేటువంటి జాతకంలో ఉన్నప్పటికీ కూడా ఎదగలేదు. ఇది జాతకాల్లో ఉండవు. ఇకపోతే మూడోది, ఏదైనా సరే వీరు ఏదైనా తొక్కినా, ఇంట్లో ఏదైనా గ్రహస్థితి బాగలేకపోయినా, పితృదోషాలున్నా, జాతకంలో కుజుడు దోషం ఉన్నా, జాతకంలో గురువు సరిగా లేకపోయినా, అలానే వీరికి నడిచేటువంటి దశలు, వీరు పుట్టినటువంటి గడియలు, ఇవన్నీ కూడా క్యాల్కులేషన్ చేసుకోవాలి. మూఢనమ్మకాలు ఇవన్నీ చదువుకున్నాను జాబ్ వస్తుంది అని కాళ్ళు అరిగేలాగా తిరగడం అనేది కరెక్ట్ కాదు. ఇకపోతే జాబు మన దగ్గరికి చేతి వరకు వచ్చి చేజారిపోతుంది. ఇది ఏంటంటే పితృదోషాల వల్ల జరుగుతుంది. అలానే కాలసర్పదోషం, నాగదోషం ఉన్నప్పటికీ కూడా జాబ్ అనేది మనం రేపొద్దున వస్తుంది అన్నది చివరి స్టేజ్లో కాల్ లెటర్ వచ్చేటప్పటికి జాబ్ క్లోజ్ అయిపోతుంది. అంటే ఇంటర్వ్యూస్ అన్ని అయిపోతాయి, రేపొద్దున వస్తుంది కాల్ లెటర్ అనగానే అది రాదు. ఆఫర్ లెటర్ కావచ్చు, కాల్ లెటర్ కావచ్చు, ఏదైనా ఒకటే ఉంటుంది కదా, అది ఇంకా రాదు. దేనికి అంటే ఇవన్నీ కూడా కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, పితృదోషాలు ఇవి ఉండడం వల్ల కూడా జాబ్ రాదు. చదువుకున్న వారికి నాలెడ్జ్ ఎక్కువే, కాకపోతే వీటి మీద నమ్మకం అనేది ఉండదు. కానీ వీటికి పరిహారాలు చేసుకున్నట్లయితే జాబ్ అనేది ఖచ్చితంగా వచ్చింది. అసలు ముందు ముఖ్యంగా అసలు నాకు ఏం జరిగింది అని చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఆరోగ్యం బాగాలేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అంటే చిన్నపాటి ఆరోగ్యం అంటే మనం చూసుకుంటాం. జలుబు, దగ్గు, ఫీవర్ వస్తే ఓకే. దానికి మించి ఒక 4-5 days అలానే ఉందనుకోండి, ఏం చేస్తాం మనం? ఆబ్వియస్లీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చెప్తే చేయాల్సింది ఖచ్చితంగా. టెస్ట్ అంటే టెస్ట్ వేయాలి, మెడిసిన్ అంటే మెడిసిన్ కోర్స్ వాడాల్సింది ఖచ్చితంగా. అలానే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి అయితే ఆరోగ్యం బాగాలంటే వెళ్తాం కదా, అదే విధంగా ఒక గురువు దగ్గరికి ఖచ్చితంగా సంప్రదించాల్సిందే. గురువుని సంప్రదించి వారికి ఉన్నటువంటి సమస్య ఏంటనేది అక్కడే నిర్ధారణ అవుతుంది. దానికి తగ్గట్టుగా పరిహార మార్గాలు దొరుకుతాయి. మనం ఇండివిజువల్గా ఏం చేసుకున్నా కూడా టైం వేస్ట్ అవుతుంది. రేపు చేయాల్సిన పని రేపే చేయాలి, ఈ రోజు చేయాల్సిన పని ఈ రోజే చేయాలి. జాబ్ రావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయకూడదు. ఖచ్చితంగా గురువుని సంప్రదించాల్సిందే. ఆ గురువు దగ్గర సలహా తీసుకొని ఆ మేర పరిహార మార్గాలు చేసుకుంటే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. ఇది ఒక మార్గం. ఇక జాతకాన్ని బట్టి శని నడుస్తుంది, గురువు నడుస్తున్నాడు, ఇప్పుడు పరిస్థితులు బాగలేవు, ఇవన్నీ ఏం అవసరం లేదు. ఆ రాసుల్లో, ఆ నక్షత్రాల్లో చాలా మంది పుట్టి ఉంటారు. సిఎంఐలో ఉన్నారు, పిఎంఐలో ఉన్నారు, అంతే కదా. అందరూ బాగున్నప్పుడు నువ్వెందుకు బాగుండట్లేదు అంటే ఖచ్చితంగా నీకేదో జరుగుతుందని అర్థం. అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. అది గురువు దగ్గరే పరిష్కార మార్గం దొరికేదానికి
ఆస్కారం ఉంటుంది. మరొకటి, ఇక చిన్న చిన్న ప్రయత్నాలు చేసేవారు, ఏ చేసిన బిజినెస్ లో కావచ్చు, జాబ్ లో కావచ్చు, ఎదుగుదల లేనటువంటి వారు, ఇక నేను గురువు దగ్గరికి వెళ్ళడానికి నాకు తెలియదు, గురువు ఎవరు నేను సంప్రదించలేను, ఈ రోజు నమ్మేటువంటి పరిస్థితుల్లో గురువు గారు కూడా లేరు, అంతా దొంగకు స్వాములు ఎక్కువైపోయినారు, రోజు 10 మంది పుట్టుకొస్తున్నారు పుట్టగొడుగులాగా. అలాంటి ఇప్పుడు ఎవరిని నమ్మాలో తెలియక వెళ్ళిన వాళ్ళు మనం గ్రిప్ అవుతామేమో అని అవనమ్మకున్న వారైతే చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మనము ఆ జాబ్కో లేకపోతే బిజినెస్ కొంచెం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అయితే చిన్నపాటి అదృష్ట అవకాశాలు అయితే ఉన్నాయి. దానిలో ఒకటి ఎండి మిరపకాయలు, తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు, పటిక, ఈ 4 వస్తువులు కొనుక్కొని సొంత డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, అప్పు తీసుకొచ్చి కాదు. ఈ 4 వస్తువులు కొనుక్కొని రోజుకి ఒక 7 ఎండి మిరపకాయలు, ఒక చిటికెడు అంటే ఈ చేతిలో ఆవాలు పెట్టుకొని ఇలా చిటికి వేయాలి, అలా కాదు, చిటికెడు అంటే 1 టీ స్పూన్ అంతు, చిటికెడు ఆ తెల్ల ఆవాలు, ఒక చిటికెడు నల్ల నువ్వులు కాదు, నల్ల నువ్వులు జాబు పనికిరాదు, తెల్ల ఆవాలే 1 చిటికెడే సరిపోతుంది. పటిక ఒక 20 గ్రాములు సుమారుగా పటిక, మనం ఇంటికి కట్టుకుంటాం కదా పటిక, ఆ పటిక ఒక 20 గ్రాములు, ఎండి మిరపకాయలు కావాలి. ఇకపోతే మిరియాలు కూడా తీసుకోవచ్చు, ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది వస్తున్నా జాబ్ లో ప్రమోషన్స్ కావాలి అనుకున్న వారు మిరియాలు కూడా తీసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ముందు ఈ తెల్ల ఆవాలు 1 టీ స్పూను, ఈ ఎండి మిరపకాయలు ఒక 7, ఇవన్నీ కూడా మనకి ఈవినింగ్ సమయంలో ఏదైనా గురువారం లేదా బుధవారం రోజున సాయం సంధ్య వేళలో మనకి తల చుట్టూతో దిష్టి తీసుకోవాలి. దిష్టి తీసుకుని ఇంట్లో మనకి పెంకు ఉంటుంది, ఈ దోశల పెంక కావచ్చు, మన మూకుడు ఉంటాయి కదా, దాంట్లో ఏమి వేయకుండా పొయ్యి మీద పెట్టేసి ఇవన్నీ కూడా కలిపి వేపాలి. ఒక 4-5 మినిట్స్ దాన్ని ఫ్రై చేస్తే అవన్నీ కూడా చిటపట అని చెప్పేసి ఎటువైపు పోతాయి. ఆ మిగిలిపోయినవన్నీ డస్ట్బిన్ లో వేసేయచ్చు. అలాగా కంటిన్యూషన్ ఒక వారం రోజులు చేస్తే ఖచ్చితంగా జాబ్ లో వెసులుబాటు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇకపోతే మనకి జాబ్ చేస్తూ ఫైనాన్షియల్ ఎదగాలి, ప్రమోషన్స్ రావాలి, ఇంక్రిమెంట్స్ రావాలి అనుకున్న వారు ఈ మిరియాలు ఉదయాన్నే లేవగానే ఉదయించే సూర్యుడికి చూపించాలి. అప్పటికి వీరు స్నానం చేసి ఉండాలి. ఉదయించే సూర్యుడికి చూపించి ప్రతిరోజు ఒక 2 మిరియాలు తినాలి. నాకు జాబ్ రావాలి, నాకు ప్రమోషన్స్ కావాలి అని చెప్పేసాను. అలానే ఈ 2 మిరియాలు ఇంట్లో నుంచి జాబ్కి వెళ్ళేటప్పుడు ఒక 2 మిరియాలు ఇలా వాసన చూసి వెనక్కి వేసి వెళ్ళిపోవాలి. ఇంటి బయటకు వెళ్ళిన తర్వాత ఇలా వాసన చూసి వెనక్కి వేసి వెళ్ళిపోవాలి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి. ఇలా చేసినట్టయితే జాబ్లో ఇంక్రిమెంట్స్ అనేది వస్తాయి. ముందు చేసినట్లయితే జాబే వస్తుంది. ఇది ఏంటంటే కామన్ గా అందరూ చేసేటువంటి పరిహారం. ఇలా రాలేదు అంటే కనుక ఇక నీకు మామూలుగా ఇబ్బంది లేదు, ఏదైనా గురువు దగ్గరికి వెళ్తేనే పరిష్కారం దొరుకుతుందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ పట్టిక సాయం సంధ్య వేళలో ఏదైనా శనివారం లేదా మంగళవారం రోజున తనకి తానే దిష్టి తీసేసుకొని పారెడు నీటిలో వేయాలి. ఖచ్చితంగా పారెడు నీటిలో వేయాలి. పారెడు నీటిలో వేస్తే అప్పుడు వారికి జాబులో ప్రమోషన్స్ రావడానికి కానీ, జాబులో వెసులుబాటు కానీ, జాబ్ మార్పిడి, స్థల మార్పిడి ఉంటుంది. ప్రమోషన్స్ ఇచ్చి వేరే దగ్గర జాబ్ కానీ, కొత్త జాబ్ ఆఫర్ కానీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇకపోతే వీరికి మనకి అయితే కియామాల అని ఉంటుంది. కియామాల అని ఉంటుంది, అంటే కరంగేలి కాదు, కియామాల అని ఉంటుంది. ఆ కియామాల ధరించినా కూడా జాబ్ లో వెసులుబాట్లు, అలానే నరదిష్టి నరకోశ మన మీద పడి ఏడ్చే వాళ్ళు తగ్గడం కానీ జరుగుతుంది. ఇక ఆరావళి కాటుక అని ఉంటుంది. ఈ ఆరావళి కాటుక మనం ధరించడంతో మగవారైతే తల మీద కాలికి పెట్టుకోవచ్చు, ఆడవారు పిల్లలైతే కనుక కంటికి పెట్టుకోవచ్చు. ఈ కాటుక పెట్టుకోవడంతో ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి ఏదైతే చెడు జరిగిందో ఆ చెడు జరిగింది కూడా చిన్నగా వెళ్ళిపోయేలాగా ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, హిప్నోటిజం కానీ అష్టదిబ్బంది కానీ అయింది అనుకోండి, గురువు దగ్గరికి వెళ్తే ₹1,00,000 అయిపోతుంది ఈ రోజున, కానీ పని అవుతుందో లేదో తెలియదు. అలాంటి వారందరికీ కూడా ఈ ఆరావళి కాటుక ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా వారికి జరిగినటువంటి క్రియ చిన్నగా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా వీరి జాతక ప్రకారంగా ఎలా అయితే అదృష్టం ఉందో ఆ అదృష్ట ప్రకారంగా వెళ్తూ ఉంటారు. ఇంకా ఇవన్నీ కూడా చేయలేకపోతున్నా, ఇవన్నీ ఒక్కొక్క ప్లేస్ లో చేయలేకపోతే కూడా గుడి దగ్గర అడుక్కునేవారు ఉంటారు. వారికి ఒక 3 చీరలు, ముగ్గురికి 3 చీరలు, 3 బ్లౌజ్ పీసెస్, 2 రకాల ఫ్రూట్స్ తాంబూలంతో వారికి ఇచ్చేయాలి, దానం ఇచ్చేయాలి. ఇది ఏదైనా బుధవారం లేదా ఆదివారం రోజు ఇచ్చేసుకోవాలి. చర్చ్ అయినా, మసీదైనా, దేవాలయమైనా ఎక్కడైనా ఇవ్వచ్చు. అడుక్కునేవారు ఉంటే ఆడవారికి వారికి ఇచ్చేస్తే, మనస్ఫూర్తిగా ఇస్తే వీరికి ఖచ్చితంగా జాబ్ లో అనేది దొరుకుతుంది. ఇది అసలు జాబ్ రానటువంటి వారికి, నిరుద్యోగులకి ఈ పని చేయాలి.
ఇంకా కూడా జాబ్ వచ్చి నరదిష్టి ఉంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, టార్చర్ ఎక్కువైపోతుంది, ప్రెజర్ ఎక్కువైపోతుంది అనుకునే వారు ఉంటే కనుక ఒక 56 రూపీస్ ఇండియన్ రూపీలో 56 రూపాయలు 56 రూపాయలు తనకు తానే దిష్టి తీసుకొని ఆ డబ్బులతో ఏదైనా కొనేసి అడుక్కునే వారికి కానీ, లేదా ఆవు ఉంటుంది ఆవు కానీ గోధుమ రొట్టెలు తీసుకొని ఆ డబ్బులతో గోధుమ రొట్టెలు తీసుకొని ఆవుకు తినిపించాలి. ఇది ఏ రోజైనా చేయొచ్చు. ఆవుకి బెల్లము గోధుమ రొట్టెలు, ఉప్పు వేయకూడదు అందులో. ఉప్పు లేకుండా బెల్లం గోధుమ రొట్టెలు తినిపిస్తే ఖచ్చితంగా వారికి జాబ్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటే దినదిన అభివృద్ధి అయ్యేలా కూడా ఈ యొక్క కార్యక్రమం చేసుకోవచ్చు. ఇంకా లేదంటే కనుక ఖచ్చితంగా గురువుని సంప్రదించవలసిందే. అయితే గురూజీ కొంతమంది చెప్తుంటారు కదా, ఇప్పుడు కొంతమంది జాతకాల ప్రకారం ఈ గవర్నమెంట్ జాబ్స్ కానీ విదేశీ యాత్రలు కానీ వెళ్ళాలంటే వాళ్ళ జాతకంలో ఉంటుంది అంటారు కదా, అంటే అది నిజంగానే ఉండడం వల్ల వాళ్ళు వెళ్తారా, లేకపోతే వాళ్ళు కష్టపడడం వల్ల వాళ్ళకి అది వస్తుంది అంటారా గురూజీ? అంటే ఇక్కడ రెండు కలిసి రావాలి. జాతకంలోనూ ఉండాలి, కష్టపడే తత్వంతో కూడా వెళ్తారు. జాతకంలో ఉన్నప్పటికీ కూడా వెళ్ళలేని తత్వం ఉంటుంది. ఏది మనం అనుకున్నట్టుగా ఏదైనా వారి మీద చెడు ప్రయోగాలు జరిగినాయి అనుకోండి, జాతకానికి చెడు ప్రయోగాలకు సంబంధం లేదు. ఇప్పుడు పలానా రోజున గండం ఉంది అని చెప్తాం, ఆ రోజు ప్రయాణం చేస్తే గండం ఉంటుంది, ఆ రోజు ప్రయాణం చేయకపోతే గండం తప్పిపోతుంది. జాతకంలో ఏముంటుందంటే జాతకంలో జాబ్ వస్తుందని ఉంటుంది. మనకి జాబ్ వస్తుంది కదా అని చెప్పి చదువుకోకుండా జాబ్ రాదు. గవర్నమెంట్ జాబ్ ఉంది కానీ చదువుకుంటేనే వస్తుంది గవర్నమెంట్ జాబ్. చదువుకొని గవర్నమెంట్ జాబ్ రావడానికి అలా అదృష్టం అనేది జాతకం కనిపిస్తుంది. కానీ ఈ జాతకంలో ఉన్నట్టు జరగాలి అంటే మనం కూడా స్వచ్ఛందంగా అలానే ఉండాలి. మనలో మార్పు వచ్చినా, మనం చదవకపోయినా, లేకపోతే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, లేదంటే మనకి ఎవరైనా చెడు క్రియలు చేస్తే కూడా జాతకం పనికిరాదు. అక్కడ ఈ చెడు క్రియలు మాత్రమే పనిచేస్తాయి. కాబట్టి అన్ని విధాల సూటబుల్ గా చూసుకుంటే మాత్రమే జాబ్కి ఎలిజిబుల్. జాతకంలో ఉంది కదా ఉన్నట్టుగా జరగాలి అనేది ఏం లేదు. జాతకం అనేది మన ప్రక్రియ ప్రకారం నడిస్తే, మనం పుట్టినప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటామో అదే స్వచ్ఛంగా ఉంటే జాతకం వస్తుంది. వీడు పోయి చదువుకునేటప్పుడు ఏ అమ్మాయిని వెళ్ళి కదిలించాడు అనుకోండి, లేకపోతే ఏ అబ్బాయిని వెళ్ళి కదిలించాడు అనుకోండి, వాళ్ళు కొట్టడమో లేకపోతే తిట్టడం అంటే వీడి ఫైల్ ఏమవుతుందంటే మైనస్ పడుతుంది. ఆ కేసులు పెట్టారు అనుకోండి, విదేశాలకు వెళ్ళడానికి అవ్వదు. ఇవన్నీ జాతకాల్లో ఉండవండి, మన బుద్ధి బలంలో ఉంటుంది. జాతకంలో నాకు ఏం కాదనుంది అని చెప్పి ఎవరైనా కదిలించే రోడ్డు మీదకి వెళ్ళి ఖచ్చితంగా కొట్టుకుంటారు. అవునా? ఇవాళ నాకు మంచి జరుగుతుంది అని చెప్పి రోడ్డు మీదకి ఎవరైనా కదిలించాం అనుకోండి, మంచి ఎలా జరుగుతుందండి? జాతకం అనేది ఉండాలి, జాతకానికి తగ్గట్టుగా మనం ఉండాలి, అప్పుడే మనం అనుకునేది అవుతుంది. లేదు అంటే కనుక క్రియల వల్ల ఆ జాతకం అనేది అలా ఆగిపోతుంది. మళ్ళీ క్రియలకు పరిష్కార మార్గం దొరికినప్పుడు ఈ జాతకం అనేది కంటిన్యూ అవుతుంది. అప్పుడు జాతకం ఉన్నది జరుగుతుంది. అంటే మనం స్వచ్ఛంగా ఉంటేనే మనం జాతకంలో ఉన్నట్టు జరుగుతుంది అంటారు. అలాగే మనకి ఎలాగైతే ఉద్యోగాలు రావడం కోసం మీరు రెమెడీస్ చెప్పారు కదా, సో ఈ రెమెడీస్ తప్పకుండా వర్క్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అలాగే ట్రై చేయాలి కూడా, అదే నిష్టగా చేస్తే మీరు చెప్పిన రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి అంటారు. చాలా చక్కగా చెప్పారు గురూజీ. థ్యాంక్ యూ సో మచ్.